దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న క్రీస్తు పరిచర్య కుటుంబ సభ్యులందరికీ దేవుని నామమున వందనములు చెల్లిస్తున్నాం. ఈ దిన ధ్యానంలోనికి వచ్చినట్లయితే అది ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము మనము కొంచెం సేపు ధ్యానించుకుందాము. నీవు పోయి కూషేను నుండు కనబడుచున్న యూదులందరికీ సమాజ మందిరమునకును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండమని 3 దినములను అన్నపానములను చేయకుండా నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుమని ప్రవేశించుటకు న్యాయయుక్తముగా నున్న నేను రాజునొద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను అని ఈ దిన వాక్యమును దేవుడు నా వినికిడిలో దీవించునుగాక. ఎస్తేరు అను ఒక స్త్రీ. ఈ స్త్రీ చాలా చురుకైనది. ఈమె తల్లిదండ్రులను కోల్పోయి తన పినతండ్రి అయిన మొర్దెకై ద్వారా పెరిగిన బిడ్డ. రాజు అహష్వేరోషు రాజ్య పరిపాలనలో ఈమె వస్తీకి బదులుగా రాణిగా ఆ రాజ్యమునకు అనేక కన్యకల ద్వారా ఈమె కూడా ఆ చోటకు కూషేను కోటకు చేరబడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అనేకులు ఆమెను చూసి కొంతగా గేలి చేస్తారు. కానీ ఆమె మట్టుకు దేవుని యందు భయముతో, చాలా శ్రద్ధతో, దేవుని యందు ఆసక్తితో తన ప్రజలను కాపాడుకొనుటకు తన పినతండ్రి మాట విని ఆ కూషేను కోటకు వెళుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె హేగే అను ఒక నపుంసకునికి ఈ కన్యకలందరినీ అప్పగిస్తారు. ఆ చోటన ఆ చిన్నది ఉన్న ప్రవక్తను బట్టి ఆ నపుంసకుని చూపు ఆ చిన్నదాని మీద పడి ఆమె ఆయన ద్వారా దయ పొందుతుంది. దయ పొందినందువలన ఎస్తేరును చాలా ఎక్కువగా హేగే ప్రేమించినందువలన ఆమెను చూచి అనేక ఉన్న కన్యకలందరినీ తయారు చేసుకుంటకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అందముగా అలంకరించి రాజు దగ్గరికి పోవాలని ఆశపడతారు. కానీ ఈ ఎస్తేరు అసలు పేరు వచ్చి అదస్తా ఆ పేరును మార్చి మొర్దెకై ఎస్తేరుని మారుస్తాడు. ఎస్తేరుని మార్చిన తర్వాత ఆ చోటికి వెళ్ళిన తర్వాత హేగేతో ఒక మాట పలుకుతున్నది. హేగే అడుగుతాడు, చిన్నదానా, నిన్ను ఎలా నేను అలంకరించాలని కోరుకొనిచున్నావు అని అడిగినప్పుడు ఆమె యుక్తి కలిగిన బుద్ధితో ఆయనకు చురుకుగా ఒక మాట సెలవిస్తుంది. రాజుకు ఏ విధముగా నేను ఇష్టపడతాను, ఆయన ఇష్టాలు మీకు తెలుసు గనుక ఆ ఇష్ట ప్రకారమే నన్ను అలంకరించమని అతనికి చెప్తుంది. చెప్పినప్పుడు అతను ఆ బిడ్డ చురుకుతనము చూసి రాజుకు ఏదైతే ఇష్టమో అదే విధముగా ఆ బిడ్డను చక్కగా తయారు చేస్తాడు. ఆ కాలంలో సమయములు గడుచుచుండగా ఆ దినాలలో ఎస్తేరు దినం వస్తున్నది. ఆ స్థలమునకు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఎస్తేరు అలంకరణ చూచి రాజు దండము ఎస్తేరు వైపుకు ఎత్తుతాడు. ఎత్తినప్పుడు రాజు దయను పొంది ఎస్తేరు ఆ దేశమునకు రాణి అవుతుంది. వస్తీకి బదులుగా రాణి అయింది. ఆ రాణి అయిన తరువాత తన రాజ్యంలో కూడా ఉండినప్పుడు కూడా తను ఎంతో భయముతో దేవుని యందు భక్తితో ఉండే స్త్రీలు అనుకున్నట్టే మనము చాలా బలహీనులము అని ఉన్నది. కానీ స్త్రీ బలహీనురాలైతే కాదు. ఒక్క మాట, ఆ ఒక్క స్త్రీయే రాజశాసనాలను తిరగ రాసినది. కేవలము వాక్యంలో చదువుకున్న రీతిగా 3 దినములు ఉపవాసం ఉండి ఒక రాజు దగ్గరికి ఆయన పిలవకుండా పోవడం అంటే చాలా కష్టం. ఆయన పిలిస్తేనే పోవాలి. కానీ 3 దినాలు ఉపవసించి వెళ్ళి రాజ దయను పొందుకొని రాజశాసనాన్ని తిరిగి రాయించింది. ఈ రాజశాసనం తిరిగి రాయించడం అంటే యూదుల మీద ఒక చెడ్డ
ప్రచారములు రాజు చకి రప్పించిన హామాను నిమిత్తము, హామానుకు యూదుల మీద చాలా కుట్ర ఉంటుంది. అందువలన యూదులందరినీ నాశనం చేయాలని హామాను ఎదురు చూస్తుంటాడు. రాజు దగ్గర ఉన్నవి లేనివి చెప్పి రాజశాసనములను రాయించి ఒక పత్రమును తీసి రాజముద్రతో ఉంగరముతో ముద్ర వేయించుకొని యూదులందరినీ హతమార్చాలని సమయము కోసం ఎదురు చూస్తున్నాడని మొర్దెకైకి తెలిసిన తర్వాత మొర్దెకై మరలా ఎస్తేరుని దర్శించి, నువ్వు అక్కడే ఉండి నువ్వు మౌనముగా ఉంటే, ఒకవేళ నువ్వు యూదులకి సహాయం చేయకపోతే యూదులకు వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయం పంపిస్తాడు. కానీ నువ్వు అలాగనే ఉన్నావంటే, నువ్వు కాకపోతే ఇంకొకరు, నిన్ను కాకపోయినా ఇంకొకరిని లేపుకోగలిగిన సమర్థుడు నీ దేవుడని హెచ్చరించినప్పుడు ఎస్తేరు 4:16 ఆ మాట చెప్తుంది. నేను ఉపవసించి ప్రార్థించి రాజు దగ్గరకు పోతాను, వెళ్ళి రాజుతో పాటు రాజునికి ఉన్న సైన్యాధిపతిని కూడా భోజనానికి పిలుస్తుంది. ఆ ఉపవాసమైన తర్వాత వారు ఆ దగ్గరకు వచ్చినప్పుడు రాజశాసనములను మొర్దెకైని చంపాలని హామాను చేసిన ఉరికొయ్యని ఏదైతే ఉన్నదో తన గృహములో, ఆ ఉరికొయ్య మీదే రాజశాసనము ముద్ర తీసుకొనిన ఆ కాగితం, ఆ పత్రమును తిరగ రాయించి ఎస్తేరు తన దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా దేవుని కార్యమును జరిగించిన స్త్రీ. అదే విధముగా బైబిల్లో ఇక 3 స్త్రీలను నేను చూపించదలుచుకున్నాను. అదేవిధంగా నయోమి చాలా చక్కటి కుటుంబంతో కలిగిన ఎలీమెలెకు నయోమి తన 2 కుమారులతో చక్కగా బెత్లెహేములో ఉన్న ఆ స్త్రీ కొంత కరువు వచ్చినప్పుడు బెత్లెహేమును వదిలేసి వేరొక దేశానికి వెళ్ళినందువలన తన భర్తను బిడ్డలను కోల్పోయినది. మోయాబుకు వెళ్ళినందువలన తన భర్తను బిడ్డలను కోల్పోయి తిరిగి తన సొంత గృహమునకు వచ్చినప్పుడు, సొంత ఊరికి వచ్చినప్పుడు వారు అక్కడ చూసి నయోమిని పిలిచినప్పుడు ఆమె ఒక్క మాట అన్నది, నన్ను నయోమి అని పిలవద్దు, నయోమి అంటే మధురము, కానీ నేను మారాగా తిరిగి వచ్చాను, చేదుగా తిరిగి వచ్చాను. ఎందుకంటే నా భర్తను నా బిడ్డలను కోల్పోయి తిరిగి వచ్చాను, నేను మారాను అనని అక్కడ ఆమె తనను గురించి తను వ్యక్తపరుచుకున్నది. తన కోల్పోయినది, తన భర్తను కోల్పోయినది, 2 కొడుకులను కోల్పోయినది. అక్కడికి వెళ్ళి తన మోయాబీ బిడ్డలనిచ్చి తన కొడుకులకు వివాహం చేసినందువలన తను అక్కడ ఆ 2 బిడ్డలను కూడా కోల్పోయి సమృద్ధితో పోయి తను అన్నీ పోగొట్టుకొని తిరిగి బెత్లెహేముకు వచ్చినది. అలాగనే రాహాబును చూస్తే మనము, రాహాబు వేశ్య, కానీ దేవుని చేసిన కార్యములన్నీ చూచి తను దేవునిని అంతగా ప్రేమించినది. వేగుల వారిని చూడమని చెప్పి యెహోషువ పంపించిన 2 ఆమె దాచిపెట్టి వారికి ఆయన దేవుడు చేసిన కార్యములను బట్టి స్తుతి చెల్లించుటకు ఆమె కోరుకున్నది. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, మోషే కాలములో ఆయన సముద్రమును చీల్చి ఇశ్రాయేలును నడిపించాడని గొప్పగా దేవుని నామాన్ని మహిమపరిచినందువలన వారిరువురిని దాచిపెట్టినందువలన, వేగు వచ్చిన వారిని దాచిపెట్టిన వారిని సంరక్షించినందువలన ఆమె ఒక కోరిక కోరుకున్నది. మీ దేవుడు ఈ దేశాన్ని నాశనము చేయవచ్చినప్పుడు నా కుటుంబమును, నా తండ్రి కుటుంబమును క్షేమముగా కాపాడమని కోరుకున్నట్లే వారు ఆమెకు ఒక ఆనవాడిచ్చారు. నీవు కిటికీకి ఒక ఎర్రదారము కట్టినప్పుడు, మేము దేవుడు ఆ పట్టణమును మా చేతికి అప్పచెప్పినప్పుడు నీవును నీ కుటుంబీకులు రక్షించబడుదురు, కాపాడబడుదురని వాక్కు ఇచ్చాడు. ఆ విధముగా తన కుటుంబాలను, తన రక్త సంబంధీకులను కాపాడుకున్న స్త్రీ ఆ వేశ్య అయిన ఆమెను బట్టి కూడా ఆమె దేవునిని ఎంతగా మహిమపరిచింది. రాహాబు వేశ్యైనను దేవుని దగ్గర కనికరం పొందింది. ఎస్తేరు రాజశాసనాలను తిరగా రాస్తే, నయోమి సమృద్ధిగా వెళ్ళి చేదుగా తిరిగి వస్తే, రాహాబు తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో
కాపాడుకోగలిగినది. అలాగున నా ఒక్క చిన్న ప్రశ్న, ఈ దినాన ఏ స్త్రీ నేను బలహీనురాలును, నా కుటుంబం ఈ విధముగా ఉన్నది, నా బిడ్డలు ఈ విధముగా, నా భర్త మారటం లేదు, నా బిడ్డలు మారటం లేదు, నా కుటుంబం ఇంకను చేదుగా ఉన్నదని చెప్పుతూ తండ్రి అని విలపిస్తూ నయోమిలాగా దుఃఖపడుచున్నావా? ఈ ఒక్క దినాన నా ప్రశ్న ఏంటంటే, వేకువ జామున లేచి నీ గర్భమున పుట్టిన బిడ్డల కొరకు ఆకాశము వైపు చేతులెత్తి నీవు కన్నీరు కార్చి నీ బిడ్డ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ భర్త చుట్టూ కంచె వేసుకున్నావంటే ఏ శత్రువు నీ కుటుంబమును తాకుటకు అధికారం లేదు. స్త్రీ, నువ్వు బలహీనురాలువు కాదుమ్మా. రాజశాసనాలు మార్చిన ఎస్తేరుకి ఇచ్చిన అదే ఒక ఆత్మ నీలో కూడా ఉన్నది. చేదుగా మారిన నయోమి జీవితాన్ని మరల మధురముగా మార్చిన దేవుని కృప నీలో ఉన్నది. వేశ్య అయిన రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు నీకు అదే శక్తినిచ్చి నీ కుటుంబాన్ని మార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ, ఈ ఉదయ కాలమున, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ రాత్రి వేళ సమయంలో 3 పూటల నీవు ఎందుకు ఆరాధించలేకపోతున్నావు దేవుడిని? ఎందుకు స్తుతించలేకపోతున్నావు దేవుణ్ణి? ఎందుకు నీ బిడ్డల చుట్టూ నువ్వు కంచె వేసుకోలేకపోతున్నావు? ఎప్పుడు నీ నోటిన పాజిటివ్ మాటలే రాని, నెగిటివ్ మాటలు రానియొద్దు. అది ఏది డబ్బిచ్చి కొనేది కాదు కదా నాన్న. ఎందువలన? మంచిగానే ఆలోచించు. నీ దేవుడు మేలు చేయదు. ఎవరు చేయలేని మేలు చేసిన దేవుడు, నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను మట్టుకు తన చేతులతో చేసుకొని, తన రూపముగా మలుచుకొని, తన ఊపిరినిచ్చి నీవు పాపంలో నలిగిపోవటకు కాదు, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చి తన గాయపరచబడి, నలగగొట్టబడి, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు క్రయధనముగా చెల్లించి తిరిగి తండ్రి దగ్గరికి చేరి తండ్రి సన్నిధిలో ఉండి నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుని కలిగిన నీవు ఎందుకు భయపడుచున్నావు? భయపడకు. 1 సంవత్సరమునకు 360 రోజులు భయపడకొని పదే హెచ్చరిస్తున్న నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. దిగులు పడకు, జడియకు, జంకకు. ప్రతి ఒక్క సమస్యను ఎదిరించి నిలబడగలిగిన శక్తి స్త్రీకున్నది. ఒక భూమి మీద ఒక్క బిడ్డను తీసుకొని రాగలిగిన శక్తిని స్త్రీకే ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఒక ఊపిరిని నీవు ఈ భూమి మీదకి, ఒక ఉనికిని తీసుకొస్తున్నావంటే అంత శక్తిని నీకు ఇచ్చిన దేవుడు సమస్యను ఎదిరించి సాతాను కోట గూడలను పడగొట్టేదానికి నీకు శక్తిని ఇచ్చినాడు. నడుము కట్టుకో, నిలవబడు, భయపడకు, జడియకు. నా ఒక్క విజ్ఞాపన, వేకువ జామున లే. మొట్టమొదట నీ స్తుతి, నీ కంఠస్వరము దేవునికి వినపడాలి. కంచెవే, ప్రార్థించుకో. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు ప్రార్థించు. అప్పుడు చూడు క్రమేణా శత్రువు కోట గూడలు నీ ద్వారా నీ దేవుడు పడగొట్టగలుగుతాడు. శీఘ్రముగా ఆయన నీ కాళ్ళ క్రింద శత్రువును చితకదొక్కగలుగుతాడు. అందును బట్టి మన దేవుడి నామము మహిమపరచబడుచున్నది. అలాగున ఈ దినాన ఈ ధ్యాన వాక్యమును దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సమస్తమునకు కారణభూతుడువైన నా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ బంగారు పాదములకు వేలాకి వేల స్తోత్రములు, వందనాలయ. జ్ఞానము లేని దానము, చదువు లేని దానము అయా, స్వల్పమైన కొంతమైన మాటల చేత, నీ కృప చేత కొద్ది వాక్యమును నీ బిడ్డలతో మాట్లాడాలని నీవు ఈ గొప్ప సమయం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ క్రీస్తు పరిచర్యలో నీవు ఈ క్రీస్తు పరిచర్య దైవ సేవకులకు ఇచ్చిన 407 మంది కుటుంబాలను బట్టి నీ పాద సన్నిధంలోకి వస్తున్నాను దేవా. ఈ సాయంకాల సమయమున ఈ 407 కుటుంబాలకు తండ్రి నాయన యేసు రక్తము ద్వారా తండ్రి ఆ కుటుంబాలను ముద్రిస్తున్నాను తండ్రి. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం తండ్రి. ఈ 407 కుటుంబాలలో ఎన్ని బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను, కష్టములను, బిడ్డలు లేని తండ్రి నాయన బాధలను తండ్రి నాయన గర్భవతులకు సుఖమైన ప్రసవను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతలో, ఏ పనుల ప్రారంభంలో తండ్రి నాయన
ముందుకు సాగుచున్నారు. అది ఉద్యోగాలేమైనను తండ్రి నాయన, ఆర్థిక పరిస్థితులైనను, అప్పుల కాడి అయినను, అనారోగ్య పరిస్థితులైనను, నజరేడైన యేసయ్య అధికారం కలిగిన నామంలో, యేసు నామంలో దాన్ని తుత్తునీలుగా తొక్కివేస్తున్నాను తండ్రి నాయన. అన్ని నామముల కంటే పైనామం నా యేసు నామం. అందును బట్టి స్తోత్రాలు. ఈ వాక్యమును ధ్యానిస్తున్న తండ్రి నాయన ప్రతి బిడ్డలను, దీన్ని వీక్షిస్తున్న తండ్రి క్రీస్తు పరిచయను వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి నాయన నీ తండ్రి హస్తపు నీడలో దాచి కాచి కాపాడమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి. వాక్యము బోధిస్తున్న తండ్రి నాయన దేవ సేవకులను కూడా, వారిని ఇరువురి సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. నీ దాసులను సిలువు చాటున మరుగుపరుచుకొని వారి నోటి నుంచి పురగా వచ్చు వాక్యమును తండ్రి అనేకుల హృదయమునకు సూటిగా తగిలి తండ్రి గొప్ప గొప్ప కార్యములు చేయలాగున కృపను దయచేయమని ఈ దిన తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి నీ కృప చేత తండ్రి నాయన ఈ నా మనవులన్నీ నీ చేతికి అప్పజెప్పి తండ్రి అవన్నీ యేసు నామము ద్వారా పొంది ఉన్నామని నమ్ముచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ ఆల్.